మీ పేరు? నా పేరు బత్తుల దాస్ అండి. బీసీ బీసీఏ మేము. చెప్పండి. బీసీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ వేసిన చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి నమ్ముతారా జనాలు? టీడీపీ నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు బీసీల మటుకు ఎన్టీ రామారావు ఎన్ని దండుకుండేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ నారా చంద్రబాబు గారు వచ్చి అసలు పార్టీ పెట్టింది ఎవరండి? పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఆ పార్టీ నడపడం ఎవరు నడపాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు. నువ్వెవరో నడపడానికి నాకు అర్థం కాదు. 95లో పార్టీ ఎన్నిపోటు పొడిచా మామగారికి. బంగారంటి ఆయన చంపేశారు వృద్ధాగా ఎన్టీ రామారావు గారు. అసలు మీరెవరు నడపడానికి? అది కాక ఎన్టీ రామారావు ఎదవలు పుట్టారండి. ఏడుగురు ఎదవలే. హరికృష్ణ ఒక్కరే నెంబర్ 1 ఉండేవాడు. ఆయన కొడుకు నందమూరి తారక రామారావు నెంబర్ 1. కానీ ఆయన ఈయనగా రానివాడు. కొడుకు పబ్బం కప్పాలని చూస్తున్నాడు పార్టీని లోకేష్ గారికి. ఆ పప్పు సుద్ద రాడు. ముందు మంగళగిరిలో గెలమన్నాను చూద్దాం. మంగళగిరిలో గెలవరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భలే ఆలోచన చేశాడు ఆయన. అదే కానీ ఒక ఓసీ కానీ ఇచ్చిండమంటే కంపల్సరిగా ఇబ్బంది పడేవాళ్ళు. లోకేష్ గారు గెలిచేవాడు. కానీ ఇక్కడ బీసీ కోటాకి ఇచ్చారు. ఇక్కడ 1,60,000 బీసీ ఓటింగ్ ఉంది. ఇక్కడ ఎస్సీలు 70,000 ఓటింగ్ ఉంది. ఇక్కడ ఆ 2 సార్లు గెలవడానికి మురుగుడు లావణ్య గెలవ ఆ 2 సార్లు మా బీసీలు అంత ఏమైనా వేసుకుని 1,60,000 70 నుంచి 75,000 వేసేస్తాం జగనాన్ని చూసి. లావణ్య గారికి వేసేస్తాం. ఎస్సీ సోదరులు ఉన్నారు. ఎస్సీలు అంత ఏమైనా 40,000 నుంచి 50,000 ఈజీ పడిపోతాయి ఓట్లు. మైనార్టీలు 32,000 ఉన్నారు. వాళ్ళకి కంపల్సరిగా. ఎందుకంటే బీజేపీ కలిసిందిగా మళ్ళీతో. బీజేపీ కలగకపోతే మీరు అన్నట్టుగానే కొద్ది గొప్ప మైనార్టీలు వేస్తారు ఓట్లు. ఇప్పుడు అసలు మైనార్టీ కూడా వేరు ఓట్లు నాకు తెలిసి బీజేపీ. ఇప్పుడు ఒక చిన్న విషయం వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది అన్నారు. బాగానే ఉంది. రాష్ట్ర రవాణా కష్టం అయిపోతుంది జగన్ వల్ల అన్నాడు. సంవత్సరానికి 70,000 కోట్లు జగనాన్ని ఇస్తున్నాడు ఏ పథకాలైనా కానీ. మరి నువ్వు వచ్చి మరి గ్యాస్ బండ్ ఫ్రీ అన్నావు, బస్సు ఫ్రీ అన్నావు. మరి ఆటో వాళ్ళు నోట్లో మట్టి కొడతావు. నువ్వు వచ్చి ఆ పక్కన తెలంగాణ చూస్తున్నా ఎంత దారుణంగా ఉందో. క్యాబులు ఆటోలు ఏమైపోతారండి? బస్సులు ఫ్రీ పెడతావు ఆడవాళ్ళకి. అది కరెక్ట్ అనేది. దాన్ని తీసి 1,25,000 కోట్లు అవుతున్నాయి నువ్వు చెప్పిన పథకాలకి. ఏమన్నా నీ వల్ల ఇద్దా? అదే అంటే డబ్బులు పుట్టిస్తాను, డబ్బులు నువ్వు ఫిల్లింగ్ చేసి ఇస్తాను జనాలు డబ్బులు లేవు. నువ్వన్నా 70,000 కోట్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి అతలవతలం అయిపోతున్నాడు పాపం ఆయన. 1,15,000 కోట్లు ఏ రకం ఇస్తాను నాకు అర్థం కాదు. మాట్లాడడానికి జ్ఞానం ఉండాలా. వాళ్ళు ఒకటండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దింపాలి, మీ ఎక్కాలి, వాళ్ళ పుత్రత్నాన్ని సీట్లో కూర్చోబెట్టాలి. జరగని పని ఇది. 5 కోట్లు దాదాపు 4 కోట్ల 10 లక్షలు ఓటింగ్ ఉంది మంది. 30 నుంచి 40 లక్షలు ఓటింగ్ తీసేయండి. వాళ్ళు వేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ తీసేయండి. మిగతా ఎంత ఏమైనా వేసుకున్నా 2,70,00,000 మంది ఓటింగ్ కంపల్సరీ జగనానికి వేస్తారు. చెప్పిన ప్రకారం మరి 2,70,00,000 అంటే 2,70,00,000 మందికి పథకాలు వస్తున్నాయి. మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు నాకు వచ్చినాయి 1,70,000. నాకు వచ్చిన పిల్లలు ఫీజులు కాక అమ్మ ఒడి అని ఇవన్నీ నాకే 1,70,000 నాకే వచ్చినాయి. ఆల్రెడీ ఆసరా మొన్న వేసాడు అన్న 5 6 బటన్ నొక్కాడు. పడతాయి నెలాఖరు. ఇప్పుడు పడతాయి 14,000 చిల్లర పడుతున్నాయి. ఆ మిషన్కి డబ్బులు ఇస్తున్నారు. ఈ విధంగా నువ్వు ఇస్తుంటే నువ్వేమన్నా రావాలని కష్టం అవి ఫ్రీ ఇవ్వడం ఏంటి అన్నాడువే. నువ్వు ఎట్టెత్తాయి అన్నీ సోమరిపోతులు చేస్తున్నా అంటున్నా. మరి మీరు చేసే పనులు ఏంటి? మహిళలకి 18,000 దాటినా 1,500 ఇస్తా అన్నావు. నెలకు 13,000 కోట్లు అవుతుంది. ఎట్టెత్తావు నువ్వు? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు డబ్బులు? ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడితే వెనక చూసి మాట్లాడుకోవాలి. నోరు ఉంది కదా ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. ఇదే నువ్వేమన్నా 2014 సంవత్సరానికి 12 గ్యాస్ బండ్ల సబ్సిడీ ఇస్తా అది ఇది అన్నావు నువ్వు. మళ్ళీ 3 బండ్లు ఫ్రీ అన్నా. నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? నమ్మకేగా నీకు బాధ. సరే జగన్మోహన్ రెడ్డి గారు సరి చేయట్లేదు, వ్యతిరేకత ఉంది. మరి మీ ముగ్గురు ఎందుకు కలిశారు? మరి మీరు ఒక్కడే రావచ్చుకుని మరి పోటీకి భయమా? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా మీకు? ఎవరైనా ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ వచ్చే జగననే 115 నుంచి 120 సీట్లు పక్కా వస్తాయి. ఈ ముగ్గురు కలిశారు కాబట్టి. లేకపోతే 150 పైన వచ్చే. కాకపోతే కుప్పన గెలవడండి చంద్రబాబు గారు. రాసి పెట్టుకోండి, కుప్పన గెలవడు చంద్రబాబు. ఎందుకంటే అక్కడ ఇచ్చి మా బీసీకి ఇచ్చారు. అక్కడ గెలవడం సమస్య లేదు. ఇది మాట బాగా టఫ్గా ఉండిద్ది. 5,000 10,000 ఓటింగ్ మళ్ళీ లావణ్య గారు గెలుస్తారు. కానీ కుప్పన గెలవడు చంద్రబాబు. రాసి పెట్టుకోండి. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉంది. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, బలహీన వర్గాలకు, పేద ప్రజలకు అండగా ఉన్నాడు. పరిపాలన సూపర్ హిట్టు. ఏ పథకం చూసినా అన్నీ నెరవేర్చాడు. మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చా మళ్ళీ నెరవేర్చాలని నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి ఆత్మీయత, ఆత్మసౌకర్యం ఉంది. వచ్చేది జగన్ పరిపాలన.
నేనే సీఎం అయితే అని చంద్రబాబు అంటుంది కదా మరి. కాదు కాదు చంద్రబాబు గారు 130 నుంచి 140 సీట్లు ఖచ్చితంగా 100% వస్తాయి. నో డౌట్. సీఎం సంక్షేమ పథకాల వల్లనే ఓడిపోతారు జగన్. సంక్షేమ పథకాలు ఎవరికి ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల పైన లబ్ధి జరిగింది. ప్రతి ఒక్క నెలలోనూ లబ్ధి జరిగింది. అవాతాతలు కానీ ఎవరు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100%, 100% రాజశేఖర్ జగనే. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల ఊరిక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టుంటే ఫ్యాన్స్ ఎవరు ఓట్లేసే రకం కాదు, నమ్మరు. సినీ ఫీల్డ్ చిరంజీవితోనే పోయింది. చిరంజీవి కన్నా 20 సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో గెలిచలేడు. 10 సీట్లు కూడా గెలుస్తారు పవన్ కళ్యాణ్. అయ్యాడంగా ఉండేది అన్ని చంద్రబాబు టికెట్లన్నీ పవన్ కళ్యాణ్కే ఇచ్చాడు. 100 కోట్లు తీసుకునేది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఎక్కడ గెలిచాడు? తెలుగుదేశంలో ఉండే వాళ్ళే దాంట్లో 100% జగన్మోహన్ రెడ్డి సీఎం. రైట్, ఓకే. మీ పేరు? వీరారెడ్డి. స్వయాన రంగంలోకి నరేంద్ర మోడీ గారే దిగుతున్నారు ప్రధాని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది అవుతుంది? నరేంద్ర మోడీకి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద గుండు 0. ఎవరు వచ్చినా సరే ఇక్కడ హీరో 0, తర్వాత హీరో మా జగనన్న, 0 చంద్రబాబు నాయుడు. అంతే. ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా సరే, ఒక్కడొచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా పులే మా జగన్మోహన్ రెడ్డి. సొంత కుటుంబ సభ్యులైనటువంటి సోదరి షర్మిల గారు నిన్న వీళ్ళంతా మాయమాటలు చెప్పి మాయ చేసి ఆమెను ఎడగొట్టారు. పక్క రాష్ట్ర సీఎం ని తీసుకొచ్చి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది వైజాగ్ లో. కాంగ్రెస్ ఎఫెక్ట్ గానీ ఏమన్నా ఉండబోతుంది? ఏముండదు. వాళ్ళకు కోటేసేవాళ్ళు లేరు. కాంగ్రెస్ చచ్చిపోయింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ 2014లో 9లోనే చచ్చిపోయింది, 14లో కాదు. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడైతే వాళ్ళు చంపించారో అప్పుడే చచ్చిపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. అది ఇప్పుడు మళ్ళీ షర్మిల గారిని, అప్పుడేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, వీళ్ళందరినీ చీల్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఉత్తత్త కేసులను పెట్టి నిజమైన కేసులు ఒకటి పెట్టలా. నిజం కేసుని పెట్టినోడిని బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి. ఉత్తత్త కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. ఏది చేసినా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనవసరం. పద్ధతి లేనివాడు, ఏమి తెలియనివాడు, పిచ్చోడు. పవన్ కళ్యాణ్ గురించి అసలు జనాల్లో లేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ గురించి మమ్మల్ని అడగడం కూడా అనవసరం. వాళ్ళు ఎవరో 10 మంది ఓట్లు లేని వాళ్ళు ఎగురుతున్నారు, అంతవరకే. ఓటు ఉండే వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు, అంతే. పవన్ కళ్యాణ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలవని అంటున్నాడు. ఆయన అసెంబ్లీకి రానియము. పిఠాపురంలో గెలిచి, పిఠాపురం కాదు, ఎక్కడా గెలవడు. ఆంధ్రప్రదేశ్ గెలవడు. మళ్ళీ తెలంగాణలో పోయింది కదా, మన తుస్సుమని పోయిందిగా. 8 సీట్లు డిపాజిట్ లేదు. ఆమె కంటే బర్రెలెక్క బాగా వచ్చినాయి పవన్ కళ్యాణ్ కంటే. అంతే. ఆయన అంతే. వర్క్ కాకపోతే తప్పనిసరి పరిస్థితిలో ఏదో జరిగింది, అందుకని చంద్రబాబు నాయుడికి దాసోహం అంటున్నాడు, అంతే. అంతకు మించి లేకపోతే అతని వల్ల ఏడేం లేదు ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం, అంతే.